కమ్యూనికేషన్ యుగం. ప్రపంచంలో ఏ మూలనో ఎక్కడనో జరిగింది క్షణాల్లో మనసులకు తెలిసిపోతున్న రోజులు ఇవి. సెల్ ఫోన్లు, కంప్యూటర్లే ప్రధానమైన రోజులు ఇవి. ఈ రోజుల్లో కూడా ప్రజలు పుస్తకాలను చదువుతున్నారు, పుస్తకాలపైన ప్రేమను కురిపిస్తున్నారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిరే దీనికి లైవ్ ఎగ్జాంపుల్. ప్రజలు ఈ యుగంలో కూడా ఎందుకు పుస్తకాన్ని ఆదరిస్తున్నారు అంటే పుస్తకానికి ఇంకా మంచి ఫ్యూచర్ ఉందా, అదే దీనికి సంకేతమా? బుక్ ఫెయిర్ పైన ఓ స్టోరీ చూద్దాం. పుస్తకం హస్తభూషణం అంటారు, కానీ ఇవాళ సెల్ ఫోన్లే ఎవరి చేతిలో చూసినా ఒకటి లేదా రెండు ఉంటాయి. పుస్తకాలు పట్టుకుని తిరిగేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. కానీ బుక్ ఫెయిర్లు ఏర్పాటు చేసినప్పుడల్లా వేల మంది, వందల మంది, లక్షలాది మంది పుస్తకాలు కొంటున్నారు. అంటే పుస్తకాల ప్రేమికులు, పుస్తకాల పట్ల మమకారం చూపేవాళ్ళు ఇంకా ఉన్నారని అర్థం. హైదరాబాద్లో ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్న బుక్ ఫెయిర్కు భలే గిరాకీ ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే కనుక, మిగతా భాషలతో పోలిస్తే కనుక మన తెలుగులోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంత కమ్యూనికేషన్ ప్రపంచంలో కూడా సాహిత్యానికి తిరుగులేదని, పుస్తకానికి తిరుగులేదని పదే పదే రుజువు అవుతున్నది. ఇప్పుడు అదే జరిగింది. పుస్తకానికి ఉన్న జీవితకాలం చాలా ఎక్కువ అండి. ఆధునిక కమ్యూనికేషన్స్తో చూస్తే కనుక అది ఒక రోజు వస్తుంది, రెండో రోజు చూడటానికి ఎవరికి కూడా అందుబాటులో ఉండదు. అదే పుస్తకం అనుకోండి, ఒక పుస్తకం మన దగ్గరకు వచ్చింది అని అంటే దాని జీవితకాలం చాలా పెద్దది. అంటే మనం జీవించినంత కాలమే కాకుండా మన తర్వాతి వాళ్ళు కూడా అవి చదువుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా పుస్తకం మీద ఆదరణ అయితే తగ్గలేదు. పుస్తకాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు, పుస్తకాలని కొని చదివేటటువంటి వాళ్ళు, పుస్తకాలని ఇతరులతో పంచుకునేటటువంటి వాళ్ళు, ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలామంది అనేక రకాలుగా, ఒకటే రకమైన పుస్తకం కాదు, పుస్తకాల్లో చాలా రకాలు ఉంటాయి. ఎవరికి కావలసిన విధమైనటువంటి పుస్తకాలని వాళ్ళు ఎంచుకునేటటువంటి అవకాశము మనకి ఉన్నది. నిజానికి పుస్తకమే ఒక మంచి మనతో పాటు నడిచేటటువంటి స్నేహితులు అనేటటువంటిది అనుకోవచ్చు. ఒక సామెత ఉంది, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అనేటటువంటిది. ఒక పుస్తకం ద్వారా వచ్చేటటువంటి విజ్ఞానము జీవితకాలం నిలబడుతుంది. ఈ కమ్యూనికేషన్ వరల్డ్లో సెల్ ఫోన్లు, టీవీలు వచ్చిన కారణంలో కూడా పుస్తకాన్ని ఈ తరం కూడా ఎందుకు ఆదరిస్తున్నది? కారణం ఏమిటి? సెల్ ఫోన్లు ఉన్నంత మాత్రాన పుస్తకాలు అది నేను అనుకోవడం అది రీప్లేస్ చేయదు పుస్తకాన్ని. ఎందుకంటే ఎంత నెట్లో పుస్తకాలు డౌన్లోడ్ చేసుకున్నా, ఎంత చేసుకున్నా కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో నాకు అనిపించింది ఏంటంటే అన్ని తరాల వాళ్ళు ఉన్నారు. 5 ఏళ్ల పిల్లల నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కనిపిస్తున్నారు ఇక్కడ. అంటే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రకరకాల అంశాల మీద అన్ని వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు ఎన్నుకొని చదువుకోవచ్చు. తర్వాత చిన్నపిల్లలు బొమ్మలు, పుస్తకాలపైన అట్టలపైన బొమ్మలు ఉంటాయి చూడండి, అవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వాళ్ళకి మనం ఎంత టీవీలో చూపించినా అది చేతిలో వాళ్ళకి పుస్తకం ఒక గిఫ్ట్గా ఇస్తే ఆ గిఫ్ట్గా తీసుకున్నప్పుడు వాళ్ళకు ఉండే ఆనందము చాలా ఒక జ్ఞాపకం పుస్తకం. అందుకని దాన్ని మేము రీప్లేస్ చేయలేవేమో సెల్ ఫోన్ అనిపిస్తాం. తరాలు మారినా ఇంకా పుస్తకానికి ఆదరణ ఉందంటే పుస్తకం తన రూపాన్ని మార్చుకుని ప్రజల చేతుల్లోకి కొత్తగా, పాఠకుల చేతుల్లోకి మరికొత్తగా అంది వస్తున్నది. అందుకోసమనే పుస్తకం నిరంతరాయంగా తరతరాలుగా వారి వెంటే వస్తున్నది. పుస్తకం ఇప్పుడు మనం చూస్తున్న కాగిత రూపంలోనే కాదు, అది ఈ పేపర్గా మారింది. ఈ పేపర్గా మారి సెల్ ఫోన్లలోకి, కంప్యూటర్లలో కూడా వెళ్ళిపోయింది. అందుకోసమనే తరాలు మారుతున్న కొద్దీ తరానికి వారధిగా పనిచేస్తూ పుస్తకం వారితో సంభాషిస్తున్నది, పుస్తకం వారితో మాట్లాడుతున్నది, పుస్తకం వారికి ఇంకా నేస్తంగానే ఉన్నది. అందుకోసమే పుస్తకానికి తిరుగులేదు, పుస్తకం సదాకాలం ఉంటుంది, పుస్తకం ఎల్లప్పుడూ ప్రజలతోనూ కలిసి ఉంటుంది. పుస్తకం పాఠకునుకున్న అభినవ సంబంధం ఇది. ఆ సంబంధం, ఆ అనుబంధం అది కొనసాగుతూనే ఉంది. పాఠకునిగా నేనేమనుకుంటానంటే ఆన్లైన్లో ఎక్కువసేపు మనం చదవలేము, కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోతాయి. అదైతే కంపల్సరీ. నేను ఇప్పుడు ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాను. ఆన్లైన్లో ఆల్మోస్ట్ కంప్లీట్ మెటీరియల్ ఉంటుంది, అయినా కూడా పుస్తకాలే తీసుకొని చదువుతాం. ఎందుకంటే ఆన్లైన్లో మనము ఎక్కువసేపు చదివితే కళ్ళు స్ట్రెయిన్ అయిపోయి చదవలేము. దట్టు పుస్తకంలో చదివిన ఫీలింగ్ ఆన్లైన్లో చదివితే రాదు. ప్రపంచం మారుతున్నది,
కమ్యూనికేషన్ టెక్నాలజీ తర్వాత ప్రపంచం యొక్క కుగ్రామంగా మారిపోయింది. అయినప్పటికీ పుస్తకం ఇంకా విశ్వవ్యాప్తమైంది. తెలుగు భాషలో అయితే కనుక తెలుగు భాషకు తిరుగులేదని, ఆంగ్ల భాష ఇతర సాహిత్యాలు వచ్చినా సరే తెలుగు భాష సజీవంగా ఉందని హైదరాబాద్ బుక్ ట్రస్ట్లో అమ్ముడవుతున్న తెలుగు పుస్తకాలు ఓవరాల్గా చెప్పాలంటే ఓవరాల్గా ఇంకా చెప్పాలంటే సాహిత్యానికి పుస్తకానికి తిరుగులేదానికి ఒక తిరుగులేని సాక్ష్యం బుక్ ఫెయిర్. ఈ రోజుల్లో తెలుగు భాషలో వాడే పదాల కంటే అందులో ఉపయోగిస్తున్న ఇంగ్లీష్ పదాలే ఎక్కువ. చదువుకునే బడుల నుంచి ప్రభుత్వ కార్యకలాపాల నుంచి నిత్య సంభాషణల వరకు శాంతం ఇంగ్లీష్ మయమైపోయింది. అయినా బుక్ ఫెయిర్లో తెలుగు పుస్తకాలు ఇంకా అమ్ముడవుతున్నాయి. ఇదే కాకుండా ఇతర భాషల నుంచి కూడా పెద్ద ఎత్తున తర్జుమా అవుతున్నాయి తెలుగులోకి. వీటికి ఆదరణ ఎట్లా ఉంది చూద్దాం ఒకసారి. తెలుగులోకి అనువాదం అవుతున్న పుస్తకాలలో కేవలం భారతదేశానికి సంబంధించిన భాషలే కాదు, ప్రధానంగా ఆంగ్ల భాషా సాహిత్యం అత్యధికంగా తెలుగులోకి తర్జుమా అవుతున్నది. అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, అక్కడి నుంచి వచ్చిన కల్పనా సాహిత్యం, వాస్తవం, చరిత్రలకు సంబంధించినవి ఎక్కువ తెలుగులో తర్జుమా అవుతున్నాయి. మన దేశానికి సంబంధించిన కాంటెంపరీ స్టడీస్ సంబంధించింది, స్వతంత్రోద్యమ నాయకుల జీవిత చరిత్రలు ఈ మధ్యకాలంలో విరివిగా తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. వీటితో కాకుండా కేరళ, పంజాబీ, హర్యానా, బెంగాలీ, రాజస్థాన్, ఒరిస్సా, తమిళనాడు ఈ రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ కథకుల, ప్రముఖ నావెలిస్టుల సాహిత్యం పెద్ద ఎత్తున తెలుగులోకి వచ్చింది. కేవలం 10 ఏళ్ల కాలంలో 200కు పైగా రచయితలు తెలుగు పాఠకులకు పరిచయం అయ్యారంటే తెలుగు భాషకున్న, తెలుగులో వస్తున్న పుస్తకానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో, ప్రజలు ఆదరిస్తున్న తీరు ఏమిటో అర్థమవుతున్నది. ఇండియన్ భాష ఇతర అంతర్జాతీయ భాషల సాహిత్యం ఎట్లా ఇక్కడ తర్జుమా అవుతుంది, ఎట్లా ఆదరణ ఎట్లా తర్జుమా అయిన వాటి? మొదటి నుంచి కూడా అన్ని భారతీయ భాషా సాహిత్యాలు తెలుగులోకి వస్తున్నాయి. అదే ఆదాన్ ప్రదాన్, అంటే ఒక ప్రాంతంలోని భాషా సాహిత్యాలు, సంస్కృతి అనువాదాల ద్వారా ఇతర భాషా ప్రాంతాలకు తెలియడం, ఇరుగు పొరుగు వెలుగుల్ని చూడడం జరుగుతుంది. అది తెలుగులో ఇప్పటిదేం కాదు, బెంగాల్లో రవీంద్రుని శరత్ నుంచి మొదలుపెట్టి హిందీ ప్రేమ్చంద్ దాకా తెలుగు వాళ్ళందరినీ ఆదరించారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగులోంచి ఇతర భాషల్లోకి పోయినప్పటికీ ఇతర భాషల్లోంచి తెలుగులోకి ఎక్కువగా ఆదాన్ ప్రదాన్ ద్వారా అనువాదం జరిగినాయి. ఒరిజినల్ పుస్తకానికి ఎంత ఆదరణ ఉందో అనువాద పుస్తకాలకు కూడా ఎక్కువ ఉంది. ముఖ్యంగా బాల సాహిత్యం, యంగ్ రైటర్స్ ఈ రెండు చదివే పుస్తకాలు ఎక్కువగా అనువాదం అవుతాయి. ఇతర భాషల నుంచి వచ్చే పుస్తకాలన్నీ ఆదరణ బాగుందండి. ఎంఎస్కో బుక్స్ 2 రూపీస్ బుక్స్ కూడా అమ్మాము మేము. 2 రూపాయలు ప్రబంధాలు అనేవి ఉన్నాయండి మా దగ్గర. ఒరిజినల్ సాంస్క్రిట్ బుక్స్, తర్జనా బుక్స్ చాలా ఉన్నాయండి. ఒక రకం కాదు, దగ్గర 20 రకాలు ఉన్నాయండి బుక్స్. ఇతర భాషల నుంచి అనువాదమైన పుస్తకాల ఆదరణ మా దగ్గర చాలా బాగుందండి. సో ఇక్కడ ఉన్న పుస్తకాలన్నీ ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ అయిన బుక్సే. వల్లభాయ్ పటేల్ జీవిత కథ కానివ్వండి, రాధాకృష్ణ జీవిత చరిత్ర కానివ్వండి, సో ఇలా ఆటోబయోగ్రఫీస్, సావిత్రి అనే పుస్తకం, గాంధీ అనంతర భారతదేశం, ఇలాంటి చాలా బుక్స్కి ఇక్కడ మా దగ్గర ఏంటంటే తెచ్చిన బుక్స్ అంటే అయిపోవడం, మళ్ళీ దాన్ని తెప్పియడం, సో వీటికి డీల్ చాలా బాగుంది, బాగా నడుస్తుంది సార్. నమస్తే అండి, నేను లోకేశ్వర్ రచయితను. నా దగ్గర చాలా ట్రావెల్ బుక్స్ ఉన్నాయి. నేను రాసిన ట్రావెల్ బుక్స్ సిల్క్ రూట్ ఒకటి, యూరోప్ యాత్ర ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి. అయితే మంచి సంగతి ఏంటంటే ఇంగ్లీష్లో ఎక్కువ యాత్రా సాహిత్యం ఉన్నది. విలియం డార్లింపుల్ కానీ, నైపాల్ కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ ఆ అనువాదాలు కూడా మనకు వస్తున్నాయి. ఆ అనువాదాల ఇన్స్పిరేషన్ తోటి మన తెలుగు పాఠకుల లోపల, తెలుగు ప్రజల లోపల యాత్రా స్పృహ అనేది రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఇప్పుడు ట్రావెల్ లిటరేచర్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్లాగూ యూరోప్లో ఉన్న 13 దేశాలు నేను తిరిగినాను. ఛత్తీస్గఢ్ అడవులలో, దారి లేని అడవులలో ప్రజల మధ్యలో వండుకుంటూ నేను యాత్రలు చేయటం జరిగింది. ఈ పుస్తకాలకు ప్రజలు ముఖ్యంగా పాఠకులు, యువతరం చాలా ఆదరణ చూపిస్తున్నారు. ఇంతేకాకుండా నేను లేటెస్ట్ ఏమిటంటే షహర్నామా అని ఒక పుస్తకం రాసిన. ఇది షహర్నామా. ఇందులో సబ్జెక్ట్ ఏమిటంటే హైదరాబాద్ గల్లీలు, బస్తీలు, వీధులు, వాడలు, బాడలు, అక్కడున్న కట్టడాలు, ఒకప్పుడు 60-70 ఏళ్ల క్రితం అక్కడ నివసించిన ప్రముఖులు, వాళ్ళందరికీ సంబంధించిన ఈ పుస్తకాన్ని ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. భాషాపరంగా తీసుకుంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్న విధంగా తెలుగుకు
ఈ అన్ని బుక్ స్టాల్లో కూడా తెలుగుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. తెలంగాణ దానికి ప్రాధాన్యతగా ఉన్నది. తెలుగుకు అన్ని వివిధ భాషల్లో ప్రచురించిన పుస్తకాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక రకాలైన పుస్తకాలను తెలుగులోకి అనువాదమై అమ్మకాలు జరగడం ఆనందకరంగా ఉంది. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో కంప్యూటర్లోనూ, అది కాకుంటే మొబైల్లోనూ తీసుకునే రోజులు ఇవి. మార్కెటింగ్, వ్యక్తిత్వ వికాసం, వీటికి సంబంధించిన పుస్తకాలకు 10 ఏళ్ల కింద వరకు బాగా డిమాండ్ ఉండేది. కానీ ఈ రోజుల్లో ఈ తరహా పుస్తకాలకు ఎట్లాంటి డిమాండ్ ఉంది ఒకసారి చూద్దాం. నుంచి 10 మంది వరకు వ్యక్తిత్వ వికాసానికి, బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించిన పుస్తకాలు చాలానే రాశారు. అవన్నీ ప్రింట్లు అయ్యాయి, లక్షలాది మందిని ఆదరించాయి, పాఠకులను తమ వైపుకు తిప్పుకున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ 10 ఏళ్ల కాలం, ఆ కాలాన్ని సమ్మోహితులను చేసింది బిజినెస్ మేనేజ్మెంట్ పుస్తకాలే. ఇవాళ సెల్ ఫోన్లు, కంప్యూటర్లు చేతిలోనే ప్రపంచం ఆవిష్కరణ జరుగుతున్న రోజులు ఇవి. ఈ రోజుల్లో బిజినెస్ మేనేజ్మెంట్ గురించి ఏ విషయం తెలుసుకోవాలన్నా ఒక క్లిక్ కొడితే చాలు, ప్రపంచ సమాచారం మొత్తం మన చేతుల్లో ఉంటుంది. అయినా పుస్తకానికి, ఈ తరహా పుస్తకాలకు మరింత ఆదరణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. స్మార్ట్ ఫోన్ కంటే ఈ పుస్తకాలు ఎక్కువ వాడుతున్నారు సార్. స్మార్ట్ ఫోన్ దిగదానికంటే బుక్స్ ఎక్కువ ఇది అవుతున్నారు. ఉదాహరణకి ఈ స్మార్ట్ ఫోన్ బుక్ ఒకటి, ఈ బుక్ ఆరోగ్యం గురించి, అందమైన ఆకృతి గురించి ఈ పుస్తకాలు ఎక్కువ వాడుతున్నారు. నెక్స్ట్ స్టీవ్ జాబ్స్ బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించిన బుక్స్, ఇవన్నీ స్టీవ్ జాబ్స్ ఇవన్నీ బుక్స్ ఎక్కువ కొంటున్నారు. ఇప్పుడు వ్యాపారం ఎట్లా చేయాలో తెలుసుకోవాలంటే మొబైల్లో లేదా కనుక కంప్యూటర్లో క్లిక్ చేస్తే వస్తుంది. విజయానికి 5 మెట్లని, జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలని, ఇట్లాంటి పుస్తకాలు ఇంకా కొంటున్నారు సార్. ఉదాహరణకి ఇది పుస్తకం కూడా చాలా కొంటున్నారు సార్. మా స్టాల్లో దగ్గర ఇప్పటికీ ఒక 10 పుస్తకాలు అమ్మాం సార్. ఈ పుస్తకం ఇంకా చెప్పుకోతగ్గ విషయం అంటే అబ్దుల్ జే కలాం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అబ్దుల్ జే కలాం పుస్తకాలు తీసుకుని వెళ్తున్నారు. వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళకు రకరకాల టిప్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళ కంప్యూటర్లో దొరుకుతున్నాయి. అయినా ఇవి ఎందుకు అయినా సరే ఈ పుస్తకాలు తీసుకుని వెళ్తున్నారు సార్. మేనేజ్మెంట్ బుక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ఎంత కంప్యూటర్ క్లిక్ ఆన్లైన్ అయినా సరే పుస్తకాలు కూడా వాళ్ళు కొంటున్నారు. పుస్తకం పట్ల పాఠకులకు మమకారం తగ్గలేదు, కానీ వాటిని ఎంచుకునే తీరులో మాత్రం తేడా కనిపిస్తున్నది. ఈ బుక్ ఫేర్లో పోయినసారితో పోలిస్తే 5 నుంచి 10 షాపులు తక్కువగా పెట్టారు. వ్యక్తిత్వ వికాసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బిజినెస్ మేనేజ్మెంటు, ఈ పుస్తకాలు వందల వేల సంఖ్యలో అమ్ముడవేయి. ఈసారి అవి కాస్త తగ్గింది. అంటే దాని పాఠకులు సాహిత్యం వైపు వచ్చారనే విషయం అర్థమవుతున్నది. ఇది ఈ బుక్ ఫేర్లో మాట్లాడిన చాలామంది, ఈ పుస్తకాలు కొంటున్నవారు, షాపులు నిర్వహిస్తున్నవారు చెప్తున్న మాట ఇది. మునుపటితో పోలిస్తే పాఠకుల సంఖ్య పెరిగింది. ఆ మాటకు వస్తే కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన వాటిని కూడా పుస్తకాల రూపంలో విక్రయిస్తున్నామని దుకాణాలు నిర్వహిస్తున్న వారు, ముద్రాపకులు చెప్తున్నారు. పుస్తకం చచ్చిపోయింది అని చాలామంది భావిస్తున్నారు. అది పొరపాటు అని చెప్పి ఈ బుక్ ఫేర్ ద్వారా మనకు అర్థమవుతుంది. రోజుకు దాదాపు 1,00,000 మంది వస్తున్నారు. వీళ్ళ అంచనా ప్రకారం 10 రోజుల్లో 10 లక్షల మంది వస్తున్నారంటే పుస్తకం చచ్చిపోయిందా? మీరే చెప్పండి. పుస్తకం మాత్రం బతికే ఉంది, ఎప్పుడూ బతికే ఉంటుంది. ఈ కమ్యూనికేషన్, ఈ సెల్ ఫోన్ల ద్వారా, తర్వాత సీడీల ద్వారా, తర్వాత ఈ కమ్యూనికేషన్స్ ఏవైతే ఎలక్ట్రానిక్స్ మీడియా ద్వారా, దాని ద్వారా పుస్తకం ద్వారా ఎంత జ్ఞానం అయితే వస్తుందో వీటి ద్వారా రాదు. పుస్తకం చదువుతున్నప్పుడు మనిషి ఊహించుకుంటాడు, అతని ఊహాలోకం పెరుగుతుంది. దాంతో అతని క్రియేటివిటీ, సృజనాత్మక శక్తి అనేది పెరుగుతుంది. పుస్తకం వల్లనే ఏదైనా జ్ఞానం అనేది కానివ్వండి, మొత్తం పుస్తకం వల్లనే. పుస్తకాన్ని మనం జీవింపజేయాలి, పుస్తకాలను ఆదరించాలి. పుస్తక పఠనానికి, పుస్తకాల కొనుగోళ్ళకి ఎప్పుడూ విరామం ఉండదు. కొత్త తరాలు చదువుకోవడానికి వస్తున్నాయి, కొత్త అనుభవాల కోసం తపన పెరుగుతున్నది. పుస్తకాలలో కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త దృశ్యాలు వ్యక్తీకరణ జరుగుతుంది. అటువంటిప్పుడు ఇదివరకు చదవడం అలవాటైన వాళ్ళకి కానీ, లేదా కొత్తగా చదవడం మొదలుపెట్టే వాళ్ళకి కానీ ఎప్పుడూ పుస్తకం పట్ల ఒక దాహం ఉంటుంది. ఆ దాహం ఎప్పటికీ ఆరిపోదు. ఎందుకంటే రోజు రోజు జనాభా పెరుగుతుంది, విద్యావంతులు పెరుగుతున్నారు. మనకంటే 100 రెట్లు డిజిటలైజేషన్ జరిగిన యూరోప్లో, అమెరికాలో
పుస్తక ముద్రణ, పుస్తక ప్రచురణ, పుస్తక పఠనం మనకంటే చాలా ఎక్కువ ఉంది. నిజానికి కొన్నేళ్లుగా ఏ పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి అనే అధ్యయనాలు జరిగినప్పుడు సాహిత్యం అంత అమ్ముడుపోవడం లేదు. వ్యక్తిత్వ వికాసం కానీ, కంప్యూటర్స్ కానీ, లేదా ఆధ్యాత్మిక అంశాలు కానీ ఎక్కువ అమ్ముడుపోతున్నాయి అని ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఈసారి పుస్తకాల బుక్ ఫేర్ చూస్తే గత సంవత్సరం ఆధ్యాత్మిక పుస్తకాలు అమ్మే దుకాణాలు 20-30 ఉన్నాయి, ఈసారి 5-6 కూడా లేవు. గత సంవత్సరం కంప్యూటర్సు, కెరీర్ లాంటి పుస్తకాల షాపులు ఒక 30-40 ఉన్నాయి, ఈసారి 10-15 కూడా లేవు. ఈసారి ఆశ్చర్యకరంగా సాహిత్య పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా నేను మొదటి నుంచి కూడా ఏంటంటే ఇంగ్లీష్ ఎంత చొచ్చుకొని వచ్చినప్పటికీ అది కేవలం ఉపాధి కల్పన, ఉద్యోగానికి సంబంధించినటువంటి భాషగానే ముందుకొస్తున్నది తప్ప అది జీవితాన్ని తీర్చిదిద్దేటటువంటి భాషగా ముందుకు వచ్చినటువంటి భాషగా నేనైతే గుర్తించడం లేదు. కనుక మనకి ఇక్కడ చూసిన పుస్తక ప్రదర్శన చూసినా సరే, లేదా ఎక్కడ లోతుగా జరుగుతున్నటువంటి చర్చల్లోకి వెళ్ళి చూసినా సరే, ఆంగ్ల భాష అనేటువంటిది కేవలం జీవిక జరుపుకోవడానికి సంబంధించినటువంటి భాషగానే కనబడుతున్నది తప్ప జీవితాన్ని దిద్దుకోవడానికి కనిపించేటటువంటి భాష మాత్రం ఖచ్చితంగా తెలుగు భాషే, తెలుగు సాహిత్యమే, తెలుగు కవిత్వమే, తెలుగులో ఉండేటటువంటి అన్ని సాహిత్య ప్రక్రియలకి ఆదరణ ఉంది అనేటువంటి విషయం ఇక్కడ పుస్తక ప్రదర్శన చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు తరం జీవిక ఒక్కటే చూసుకోకుండా జీవితాన్ని తీర్చిదిద్దేటటువంటి సాహిత్యం కావాలి అని అనుకుంటున్నది కనుక ఇక్కడ ఈ పుస్తకాలకి, తెలుగు పుస్తకాలకి, తెలుగు సాహిత్య గ్రంథాలకి ఇంత ఆదరణ ఉందని నేను అనుకుంటున్నాను. పాఠకుల సంఖ్య పెరిగింది, నెంబర్ ఆఫ్ రీడర్స్ సంఖ్య పెరిగింది, మార్కెట్లోకి కొత్తగా వస్తున్న సబ్జెక్టులు అనేకం పెరిగాయి. థ్యాంక్స్ టు ద టెక్నాలజీ, ఇంటర్నెట్ ఉపయోగం రావడం వల్ల, టెక్నాలజీ వినియోగం పెరగడం వల్ల చాలా చోట్ల మంచి మంచి పుస్తకాలు వస్తున్నాయి. ఇప్పుడు మేమే చూస్తున్నాం, వర్క్ ప్లేస్ మేనేజ్మెంట్ అనేది ఒక కొత్త సబ్జెక్టు, స్టార్టప్ మేనేజ్మెంట్ అనేది కొత్త సబ్జెక్టు. ఈ రెండింటి మీద ఇప్పటివరకు తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా పుస్తకాలు రాలేదు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో మేము ప్రధానంగా ఇప్పుడు 6 పుస్తకాలు పబ్లిష్ చేసాం. ఇవన్నీ ఎంప్లాయీస్కి, ఎంటర్ప్రినర్స్కి, అంటే ఏ రంగంలో పనిచేస్తున్నారు అనే దాంతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం, అలాగే కొత్తగా ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా కావచ్చు, సొంతంగా ఆలోచనలతోటి బయటకు వస్తున్న యూత్ వాళ్ళ ఆలోచనలని వ్యాపార రూపంలో పెట్టడం కోసం ఉపయోగించుకుంటున్న స్టార్టప్స్ కానివ్వండి బాగా పెరిగాయి. దాని మీద ఒక సమగ్ర సమాచారం లేని లోటు మేము మా పుస్తకాల ద్వారా తీరుతోంది. వీటికి నేను గమనించిన కొత్త విషయం ఏంటంటే, ప్రాంతీయ భాషలో మనం ఇచ్చినట్లయితే కనుక తెలుగులో, కన్నడలో మా పుస్తకాలు బాగా అమ్ముడుపోతున్నాయి. తెలుగులో, కన్నడలో కంటే ఇంగ్లీష్లో ఎక్కువగా అమ్ముడుపోతాయి అనుకున్న నేను కొంచెం ఇది వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే, పాఠకులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పాఠకులు కూడా తెలుగు మీడియంలో చదువుకోవడానికి ఇష్టపడతారు. భాష అనగానే గుర్తుకొచ్చేది ఇంగ్లీషు, పుస్తకం అనగానే మధ్య గుర్తొస్తున్నది కూడా ఇంగ్లీషే. కానీ బుక్ ఫెయిర్లో ఏ భాషా సాహిత్యాలు, ఏ భాషకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువ అమ్ముడవుతున్నాయి? గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏ భాషా పుస్తకానికి, ఏ భాషా సాహిత్యానికి ఎక్కువ గిరాకీ ఉందో, అది ఎందుకు ఉందో తెలుసుకుందాం. అన్నింటా ఇంగ్లీష్దే హవా అయిన ఈ రోజుల్లో తెలుగు భాష తన ప్రాధాన్యతను కాపాడుకుంటున్నది. హైదరాబాద్ బుక్ ఫెయిర్లో అమ్ముడవుతున్న పుస్తకాల్లో 80% వరకు తెలుగు సాహిత్యం ఉంది. ఇందులో పిల్లల కథలకు సంబంధించినవి, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు, ఇవన్నీ కూడా ఇతర భాషల్లోకి వెళ్ళి దిగుమతి అయినా సరే అవన్నీ తెలుగు భాషలో ఉన్న పుస్తకాలనే ఎక్కువగా చదువుతున్నారు. ఆ తర్వాతి స్థానం ఇంగ్లీష్ పుస్తకాలకు ఉంది. అందులోనూ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ సంబంధించిన పుస్తకాలు, కాంపిటేటివ్ సంబంధించిన పుస్తకాలు, సైన్స్కు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి ఈ బుక్ ఫెయిర్లో. ఎందుకంటే మన రాష్ట్రంలో తెలుగు పుస్తకాలకే ఎక్కువ విలువ ఉంది. ఎందుకంటే తెలుగు తర్వాత సెకండ్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్లో అయినా కూడా, ఇంగ్లీష్లో చదవాలని ఉన్నా కూడా ఆ ఇంగ్లీష్ పుస్తకాలను కూడా ట్రాన్స్లేట్ చేయబడుతుంది ఈ రోజుల్లో అతి ఫాస్ట్గా. ఈ రాబిన్ శర్మ లాంటి రైటర్స్వి తెలుగులోకి అనువదించబడుతున్నాయి. అది ఈజీగా అవుతుంది ఈ రోజుల్లో. వాటిని కూడా ఇంగ్లీష్లో చదవలేని వారు, అర్థం కాని వారు, ఈ లాంగ్వేజ్ పరంగా కూడా మనకేమి ఇబ్బంది లేకుండా ఉంది. కాబట్టి ఈ తెలుగు తర్వాత ఇంగ్లీషు చాలా రకాలుగా అమ్ముడవుతుంది.
సమకాలీన సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఒకటి బట్టి అక్షరబద్ధీకరణ జరిగితేనే భావితరాలకు అదొక కరదీపికలాగా ఉంటుంది. ఈ పుస్తక ప్రదర్శన అనేది భావితరానికి యువతరానికి ఒక దివ్య ఔషధం లాంటిది. దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా పుస్తక ప్రియులకి నేను తెలియజేస్తున్నాను. మానవ సంబంధాల నేపథ్యంలో హ్యూమన్ రిలేషన్స్ సంబంధించిన సాహిత్యం, అదేవిధంగా ప్రాచీన సాహిత్యం, మాధ్యమిక సాహిత్యం, చలం దగ్గర నుంచి, అదేవిధంగా తిలక్, ఇటువంటి సాహిత్యం దగ్గర నుంచి తాజాగా ఎండమూరు సాహిత్యం వరకు వివిధ రకాల సాహిత్యం ఇక్కడ ఒక భాండాగారంగా కనిపించడం అనేది ఒక మధురమైన అంశం. నేను తమిళనాడు నుంచి ఇక్కడ వచ్చి చదువుతున్న పిహెచ్డి థర్డ్ టైం నాకు ఇక్కడ వచ్చి ఇక్కడ తెలుగే కాకుండా తమిళ్ బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి, కానీ హిందీలో కూడా ఉన్నాయి. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది స్కాలర్స్కి, ஸ்டூடெண்ட்ஸுக்கு மொத்தம் தமிழ்நாட்டுக்காரங்க இங்கே வந்து கண்டிப்பாக வந்து பாருங்கள். ஏன்னா தமிழ் பதிப்பகமும் சில இருக்குங்க. இங்கே வந்து பார்த்து தேவையான புத்தகங்களை வாங்கிட்டு போங்க. ரொம்ப நன்றி. ప్రత్యేకంగా తెలుగు, హిందీ, ఉర్దూ భాషలకు సంబంధించినటువంటి తమిళ భాషలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్పర్ కాలిన్స్ వంటి ప్రముఖ ప్రచురణాలయ సంస్థలు కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. పెద్ద ఎత్తున ఆదరణ అనేది లభిస్తున్నది. డిమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమించి విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు వివిధ స్కూల్స్ నుంచి విద్యార్థులు వస్తున్నారు. రచయితలకు ప్రత్యేకమైన హాల్స్ ఏర్పాటు చేశాం. దళిత సాహిత్యం, స్త్రీ సాహిత్యం, అదేవిధంగా భక్తి సాహిత్యం, అన్ని రకాల సాహిత్యాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా పబ్లిషర్సు, అదేవిధంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి పుస్తక ప్రియులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలు అందరూ కూడా మంచి ఆదరణ ఇవ్వడంతో హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం దిగ్విజయంగా కొనసాగుతున్నది. కర్ణాటకలో కానీ అటు రాజమండ్రిలో కానీ జరిగిన బుక్ ఫేర్స్తో పోలిస్తే హైదరాబాద్ బుక్ ఫేర్ గ్రాండ్ సక్సెస్. ఈ మాత్రంగా జరగడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి అన్నారు. అట్లా వివిధ రకాల స్టాల్స్ పెట్టడం కానీ, వివిధ భాషా సాహిత్యాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇక్కడ ఒకే దగ్గర అందుబాటులో ఉండడం కానీ ఈసారి చాలా బాగుంది. అట్లాగే కవులు, రచయితలకు కూడా ప్రత్యేకంగా ఈసారి ఎక్కువ పుస్తకావిష్కరణలు జరగడం కానీ, సాహిత్య సదస్సులు పెట్టడం కూడా చాలా అద్భుతంగా ఉంది. హిమాలయ పర్వత పానుపులు వచ్చే నది జల ఊటకి ఎంత స్వచ్ఛత ఉంటుందో పుస్తకాలు ఉండే జ్ఞానానికి, విజువల్ మీడియాకు ఉండే జ్ఞానానికి అంత తేడా ఉంటుంది. పుస్తకం అనేది నేను అంతర్ముఖం చేస్తుంది, అదేమో నేను మిగతా అంశాలతో ప్రభావితం చేస్తుంది. పుస్తకం మాత్రం నేను లోపలికి ప్రయాణింపజేస్తుంది. కనుక పైగా దీనికి పుస్తక పరిణామం కానీ, అక్షర లిపి కానీ, తాటాకు నుంచి, రాగి పత్రాల నుంచి వచ్చిన క్రమం అంతా పురాస్మృతిలోకి వెళ్తుంది. తెలుగు భాష ప్రజల భాష. తెలుగు అనేది ప్రజలు, ఉత్పత్తిలో ఉన్న ప్రజలు సృష్టించుకున్న ఒక ప్రాంతం, తమ సొంత నేలపైన ప్రజలు సృష్టించుకున్న భాష. ఇంగ్లీష్ అనేది దేశాలను చేయించి వచ్చిన భాష. అదెంత వాడి దేశాలను రుద్దబడిన భాష. రుద్దబడిన భాష వల్ల మనం అనివార్యంగా లాగాలని మన వాళ్ళు చెప్తున్నా దాని పట్ల నాకే అభిప్రాయం లేదు. ఎందుకంటే నీ భాషని ఇతరులను రుద్దు కానీ నీ వాని భాష నేర్చుకోవడం వల్ల చదువుకోనికి మొత్తం జ్ఞానవంతంలోనే ఉంది, జ్ఞానవంతంలోనే ఉంది. రెండు మొత్తం ఇందులో లేదు, అందులో లేదు. నేర్చుకోవడంలో తప్పలేదు. కానీ అయితే మార్పులు, టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన ప్రపంచీకరణ నేపథ్యంలో యాంత్రికత ఎక్కువ ఇంగ్లీష్ అనివార్యంగా వస్తుంది. కానీ దాన్ని కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత. తమిళ్ ఎంత ఎదిగినా హిందీ భాష ప్రభావానికి ఎట్లా ఉన్నారో, ఆధిపత్యాన్ని ధిక్కరించే క్రమంలో ఉన్న ప్రజలు భాషను కాపాడుకుంటారు. మళ్ళీ మానవ సమూహం అంతా జ్ఞానం కోసం ఇక్కడికి తరలి వస్తుందా అన్నట్టుగా ఉంటుంది. ఈ పుస్తకాల మధ్య, పుస్తకాల కోసం వచ్చే మనుషుల మధ్య, పుస్తకాలు రాసేటువంటి రచయితల మధ్య, ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక సాహితీ సంబంధమైన లేదా సమకాలీనమైనటువంటి వీటి మీద జరుగుతున్నటువంటి చర్చల మధ్య ఈ పుస్తకాలు, కొత్త టైటిల్స్, కొత్త పుస్తకాలే వచ్చినాయి. పాత పుస్తకాలు, మరీ పాత పుస్తకాలు ఎగ్జిబిషన్లోకి రావడం, వాటిని చూసుకోవడం, వాటిని తీసుకొని మళ్ళీ అట్టలు వేసుకొని పదిలంగా ఉంచుకోవడం, చదువుకోవడం, ఇది ఈ సంవత్సరానికి సరిపోయేంత ఒక జీవశక్తి వచ్చినట్టుగా ఉంటుంది. భాషా సాహిత్యాలలో భాష అనేది నిజంగా తల్లి లాంటిది, గొప్పది. కానీ దాంట్లో ఉపాధులు లేకపోవడం వల్ల ప్రజలు భాష కంటే, మాతృభాష కంటే ఇంగ్లీష్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచమే ఒక కురుగ్రామం అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఇంగ్లీష్ నేర్చుకోకపోతే వాడి మనుగడ లేదు కాబట్టి తీసుకుంటాం. కానీ భాష అనేది ఒక మధురమైన అమ్మ లాంటిది, మాతృభాష. మనుషుల ఆలోచనలు మారుతున్నాయి, అభిరుచులు మారుతున్నాయి, కానీ
పుస్తకానికి ఉన్న ప్రాధాన్యత మాత్రం మారలేదు. ప్రపంచం మారుతున్నది, కమ్యూనికేషన్ ప్రపంచం విస్తరించిన తర్వాత పుస్తక ప్రాధాన్యత తగ్గుతుందనుకున్నారు. కానీ ఆ కమ్యూనికేషన్ ప్రపంచమే పుస్తకాన్ని మరింత విస్తరింపజేసింది. ఈ తరానికి కూడా బహుమతిగాను, లేకపోతే కనుక 2 తరాల మధ్య వారధిగాను పుస్తకమే పనిచేస్తున్నది. పుస్తకం అజేయమని ఈ బుక్ ఫెయిర్ మరోసారి ప్రూవ్ చేసింది.